సౌమ్యుడు, అన్ని తెలిసినవాడు, అందరికీ మంచి చేసే రంజిత్ రెడ్డి. అందుకే ఆయనను మా పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవన్నారు. అత్తాపూర్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పేదలకు హామీల వర్షం కురిపించాం. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశంలో ఇప్పుడున్న రిజర్వేషన్లు అన్ని రద్దయిపోతాయని చేవెళ్ల సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా కాసాయి పార్టీ నిర్ణయం తీసుకోబోతుందని ఆయన ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇవాళ అందరు అభిప్రాయం తీసుకొని మీ అందరూ మెచ్చిన అభ్యర్థిని సోనియమ్మ ఇవాళ రంజిత్ రెడ్డిని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించింది. పార్లమెంటులో మాట్లాడాలి. ఇవాళ ప్రభుత్వం అనేది 10 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్ళు చేవెళ్ల పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో రంజిత్ రెడ్డి నాకు తోడుగా ఉండాలి. మీ సమస్యల మీద మాట్లాడాలి. మళ్ళీ వస్తా, శేర్లింగంపల్లి వస్తా, మహేశ్వరం వస్తా, చేవెళ్ళ వస్తా, తాండూరు వస్తా, వికారాబాద్ వస్తా, పర్గికి వస్తా, రాష్ట్రం నలుమూలలో తిరుగుతా. రంజిత్ రెడ్డిని 1,00,000 మెజార్టీతో గెలిపించండి. మీరందరు సిద్ధమేనా? 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 1,00,000 మెజార్టీ సిద్ధమేనా? జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల పార్లమెంట్ అంటే అత్యంత ప్రత్యేకం. అందుకే ఇవాళ ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి కార్యకర్తలతో మాట్లాడినాం, ప్రజలతో మాట్లాడినాం, నాయకులతో మాట్లాడినాం, సర్వేలు చేపించినాం, తండాలలో పోయి నా లంబాడి సోదరులను అడిగినాం, మీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందయా, మీరు ఎవరికైతే ఓటేస్తారని. వాళ్ళందరూ ఏకగ్రీవంగా రంజిత్ రెడ్డి సార్కు టికెట్ ఇవ్వు,